వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, బారాస అధికార ప్రతినిధి వాకిడి శ్రీధర్, కౌన్సిలర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి మాట్లాడినటువంటి మాటలు రుజువు చేయాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాదు ప్రజాభవన్ అన్నావు. ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలకు పరీక్షించడం వంటివి చేయాలి, కానీ ఓడిపోయిన వ్యక్తులపై అహంకారంతో మాట్లాడుతున్నది నీవు కాదా అని అన్నారు. అధర్మానికి ధర్మానికి జరిగిన ఎన్నికల్లో అధర్మం గెలిచిందని అన్నారు. 30 ఏండ్ల కింద నీ జీవిత ప్రస్థానం ఎక్కడ ఉంది? ప్రజలు ఆశీర్వదిస్తే శాసనం ద్వారా ఎన్నికైన నీవు మాట్లాడే మాటలు ఇవి అని అన్నారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు. చిన్నారెడ్డిని ఇప్పటికీ కలవకుండా పార్టీ సీనియర్ నాయకులు పట్టించుకోలేదు. భూ కబ్జాల విషయంలో 6 నెలల నుండి మాట్లాడుతున్నావు, ఇప్పటికీ నిరూపించలేదని అన్నారు. మా నాయకుడిపై చేసిన నిరూపణను 100 రోజుల్లో నిరూపణ చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. నిరంజన్ రెడ్డి మీద ఇంకోసారి వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, కోళ్ల వెంకటేష్, జాతృనాయక్, కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ, కంచె రవి, పి మహేష్, నాయకులు సదుర్ల రమేష్, జహంగీర్, యుగేందర్ రెడ్డి, వెంకటయ్య, దేవిశ్రీప్రసాద్, నిరంజన్, చంద్రయ్య, ఆగుపోకు కుమార్, గంధం శాంతి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చేసే సందర్భంగా కొన్ని మాట్లాడారు. ప్రజాభవన్గా మారుస్తాను, ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదని చెప్పింది. మరి ప్రజా సమస్యలపైన మాట్లాడాల్సిన ఎమ్మెల్యే గారు మరి ఎన్నికలు ముగిసినాక ప్రత్యర్థి అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు పైన వ్యక్తిగత దూషణలు చేయడానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా సూటిగా మాట్లాడుతున్నారు. ప్రజల చేతి ఎన్నికలున్న ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యలపై రేపు నేను ఈ ప్రజాభవనం నుంచి నేను ప్రజలకు ఏం సహాయం చేస్తాను, రేపు నేను వాళ్ళు చేసిన అభివృద్ధి కన్నా నేను రెట్టింపు అభివృద్ధి చేస్తాను చెప్పాలి తప్ప అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగిన ఈ సమరంలో నేను విజయం సాధించినని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నావు. నువ్వు నిజంగా కూడా అధర్మానికి ధర్మానికి జరిగిన యుద్ధంలో ఇవాళ ధర్మం ఓడింది. న్యాయం కోసం పనిచేసిన తెలంగాణ ఉద్యమకారుడు నిరంజన్ రెడ్డి మరి 25 ఏళ్ల ప్రస్థానం నాడు నీ ప్రస్థానం ఏడవుంది మేఘారెడ్డి. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. 30 ఏళ్ల కింద నీ జీవిత ప్రస్థానం ఏంది? ఇవాళ జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు నీవు ఒక శాసనసభ్యుడు ప్రజలకే ఇంత ఎన్నుకోబడి శాసనం ద్వారా నిర్మితమైన దాని మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తిని నువ్వు మాట్లాడాల్సిన లాంగ్వేజ్ అదేనా అని మేము ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నాం. మతంతో ఉన్నవాడు, అవినీతి ఉన్నవాడు, వేదవా అనే మాటలతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి నువ్వు దేనితోనో పోల్చాలో మాకు అర్థం కావడం లేదు. ఇవాళ మరి నిజంగా నువ్వు మాట్లాడే ఆరోపణలు గత 6 నెలల నుంచి చేసినావు. నేను ఎందుకు ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగిందంటే అబద్ధాలతోన, తప్పుడు ప్రచారాలతోన అధర్మంగా ఈ ఎన్నికలు నువ్వు గెలిచినావు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో నీకు సభ్యత్వం లేదు. నువ్వు కేవలం లాబింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి నాయకుని టికెట్ను నువ్వు గుంజుకొని మరి వాళ్ళ ఆత్మగౌరవం అని చెప్తున్నావు. నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద గెలిచి మరి ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి చిన్నారెడ్డి గారిని కనీసం హృదయపూర్వకంగా అంటే కృతజ్ఞత భావంతో కూడా కలవకుండా అహంకారపూరితంగా ఇవాళ నువ్వు నీ కొటారిని వెంబడేసుకొని సీనియర్ నాయకులైనటువంటి కాంగ్రెస్ నాయకులను మొత్తాన్ని కూడా అవగాహన మరి 3 సందర్భాల్లో భూముల విషయాలు మాట్లాడేది. ఎక్కడైనా ఒక కుట్టాలని ఆక్రమించినట్టు కానీ ఎవరితోనైనా గుంజుకోవడం కానీ ఇల్లీగల్గా ఎలాంటి ఆస్తులు సంపాదించినట్లు కానీ మరి ఈ 6 నెలల్లో నీవు ఒక్కటి కాకుండా ఒక్కటి కూడా నిరూపించలేని మొనగాడవు. ఇవాళ రేపు నువ్వు గెలిచిన తర్వాత మాట్లాడిన మాటలు ఏది మాట్లాడినా అవి మాట్లాడకుండా మళ్ళీ వ్యక్తిగత విమర్శకు దిగుతున్నావు. దీన్ని విఘ్నతగా వదిలేస్తున్నావు. జైలుకు నీవు పోతావా మేము పోతావా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రెండో విషయం ఉద్దానం లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచ్ కెనాల్స్కి నువ్వే కాంట్రాక్టర్. దాదాపు 60 నుంచి 80 కోట్ల దాకా ఉన్నటువంటి ఆ వర్క్లో 20 కోట్ల రూపాయల బిల్లులు ఎత్తినావు నువ్వు. ఆ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా? మరి అందులో జరిగినటువంటి ఎక్సెస్ ఎందుకు అయింది? 20 కోట్ల అంచనాలు ఉన్నది, 60 కోట్లకి ఎందుకు పోయింది?
మరి దాన్ని గౌరవ పంచాయతీ ఇరిగేషన్ ఈ గారితో మేము సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటాం. నీవు ఒక్కడవే నీతి పౌరుడు అని అనుకుంటున్నావు, వేటాడతాం నీవు నీ తమ్ముడు చేసినటువంటి వనపర్తి నియోజకవర్గం చేసి నిరంజన్ రెడ్డి గారి కాలేజ్ కింద చెప్పుల్లాగా ఉంటూ ఆయనను మభ్యపెట్టి ఈ వర్క్స్ అన్ని తీసుకొని మరి డబ్బులు సంపాదించుకున్న తర్వాత తిన్నింటికి సున్నం పెట్టినటువంటి ఈ నీతి లేని మొదటి నుంచి కూడా ఒక చరిత్ర ఉన్నది. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏర్పడినప్పుడు ఉంది. ఎవరి ఎమ్మెల్యే అయినా జర ఉందాగా వారి శక్తి సామర్థ్యాల మేరకు అభివృద్ధి ఎంత మేరకు చేసిందనేది పక్కకు పెడితే ఉందాగా వివరించినటువంటి ఆనవాయితీ మన వనపర్తి నియోజకవర్గానికి ఉన్నది. అది ప్రస్తుత శాసనసభ్యుడు మేఘారెడ్డి గారు గుర్తుపట్టాలా. గత ఎమ్మెల్యేలు ఎట్లా ప్రవర్తించినారు, ఎట్లా పాలన అందించినారు, ప్రజల పట్ల కానీ ప్రతిపక్షాల పట్ల కానీ వ్యతిరేక పక్షాలపైన కూడా ఎట్లా వివరించి ఎట్లా మాట్లాడినారు అనేది ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ పద్ధతిగా ఈ నియోజకవర్గాన్ని పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత. ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని హైకోర్టు న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని కూడా వదులుకొని ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో తొలి పాలమూరు జెండాను పాతి ఉద్యమాన్ని ఊరూరా ఉధృతం చేసినటువంటి ఏకైక వ్యక్తి నిరంజన్ రెడ్డి. ఈ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తామని శపథంతోన 70,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తేనే నామినేషన్ వేస్తామని చెప్పి ప్రతిజ్ఞముని 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించి ప్రస్తుతం 1,25,000 ఎకరాలకు మొత్తం నీళ్ళు అందించినటువంటి ఘనత ఈ నియోజకవర్గంలో ఒక నిరంజన్ రెడ్డి గారికి దక్కింది. అది ఎవరేమన్నా, ఎవరు పొలిటికల్ మాట్లాడినా ప్రజలకు తెలుసు. పండించిన రైతు చరిత్రలో ఎన్నడూ లేని అభివృద్ధి, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, రోడ్డు విస్తరణ, ఒక ఐకాన్గా తెలంగాణను వనపర్తిలో చూపించినటువంటి ఘనత నిరంజన్ రెడ్డి గారు. మీకు చేతనైతే అంతకు మించి అభివృద్ధి చేసి వనపర్తి ప్రజల మన్ననలు పొందు. కానీ ఇతర నాయకులను తిట్టి, ఓడిపోయిన నాయకులను తిడితే నీ గొప్పతనం అయినట్టుకుంటే అది నీ అవివేకం అవుతుంది. దయచేసి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే కూడా మర్యాదకరమైనటువంటి ఆరోపణలు చేయండి. వ్యక్తిగతం విధవలు అంటే ఎక్కడ ఎవరికి పడదు. దయచేసి భాషను మార్చుకోను, ఒక పద్ధతి మీద మాట్లాడు. ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేయ తప్ప ఇతర నాయకులు దూషిస్తేనే నేను గొప్ప నాయకుడు అవుతాడు అనేది అది నీ అవివేకం అవుతుంది తప్ప మరొకటి కాదని చెప్పేసి నీ సందర్భంగా ఇటు పలుకుతూ ఒక సాంప్రదాయమైనటువంటి రాజకీయాలను కొనసాగిద్దాం. వనపర్తి అభివృద్ధికి నిన్న వేదిక మీదనే మేము చెప్పినాం. రాజకీయ పరంగా అందరం కలిస్తేనే వనపర్తి అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతిపక్షం, అధికార పక్షం కలిస్తేనే. నేను నిన్న వేదిక ద్వారానే చెప్పిన, ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, అందరూ సహకరించాలని చెప్పి వేదిక మీదనేమో మధ్యన సహకరిస్తాను, మళ్ళీ కిందికి పోయి తిట్టినాం. ఒకసారి వేదిక మీద మాట్లాడితే దానికి కట్టుబడి ఉందాం.